చంద్రుడికి గ్రహణం పట్టినా చంద్రబాబుకు పట్టదు. ఇది తెలుగు తమ్ముళ్ల మాట. ఓడినా గెలిచినా ప్రజలే ముఖ్యమని పోరాడే రాజకీయ ధురంధరుడు ఆయన. ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన రాజకీయాలలో పడి లేచిన కెరటం కాక ఇంకేమవుతారు? కెరటానికి తెలుసు తీరమేదో, సునామీకి తెలియదు తీరం కొలమానమేంటో. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాయుగుండం తాజా ఎన్నికల పెనుతుఫానులో తెలుగుదేశం సునామీగా మారి వైరిపక్షాన్ని తుడిచిపెట్టేసింది. ఆ సునామీ సృష్టించింది 5 ఏళ్ల క్రితం కూలిన ఓ కెరటం. దాని పేరు రాజకీయ ఉద్దండ దిగ్గజం నారా చంద్రబాబు నాయుడు. బాంబ్ బ్లాస్టులు, అసెంబ్లీ సాక్షిగా అవమానాలు, జైలు జీవితాలు ఇవన్నీ ఎదుర్కోవడం ఒక లెక్క. అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అని శపథం చేసి ఆ మాట నిలబెట్టుకోవడం మరో లెక్క. 74 సంవత్సరాల వయసు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం, సుమారు 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకత్వం, దేశ రాజకీయ చిత్రపటంపై చెరగని ముద్ర. ఇక సమైక్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాటిలేని నేతృత్వం, నవ్యాంధ్రప్రదేశ్కి సరికొత్త దశ దిశ నిర్దేశం చెయ్యడానికి మడమ తిప్పని పోరాటతత్వం, వెరసి అలసిపోని ఓ పడిలేచిన కెరటం, సుదీర్ఘ ప్రస్థానం. అమరావతి రాజధాని కావాలన్నా, బాబు వస్తే జాబు వస్తుంది అనే కల నిజమవ్వాలన్నా, అభివృద్ధి పరుగులు తీయాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని నమ్మిన ప్రజలకు ఈ రోజు మర్చిపోలేని రోజు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ఫ్యూచర్ అని నిరూపించిన నాయకుడు చంద్రబాబు. జనం దృష్టిలో పడి లేచిన ఒక కెరటం కాక ఇంకేమవుతారు? తెలుగు జాతి స్ఫూర్తికి, తెలుగువాడి మేధస్సుకి విశ్వవిఖ్యాత యశస్సునందించిన రాజకీయ మహర్షి, అభివృద్ధి తపస్వి, 4వసారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన నారా చంద్రబాబు నాయుడు. పడినా పడగొట్టినా, తిప్పికొట్టినా పాతిపెట్టినా, తట్టుకొని కూడదీసుకొని నిలదొక్కుకొని రాజీలేని పోరాట పటిమతో ఉవ్వెత్తున లేచి తొడగొట్టి తీరం చేరగల సత్తా తనకే సొంతమని పదే పదే చాటిన మహోద్ధృత ప్రజా రాజకీయ కెరటం చంద్రబాబు నాయుడు. దట్ ఈజ్ CBN.